మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల ఉపకులాలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున మరి రెండు చేతులు జోడించి మరి వేడుకుంటున్నా. ఈ వీడియో ఒక్కసారి వినండి. అయితే వాస్తవంగా ఏం జరుగుతుందంటే, గత 30 సంవత్సరాల నుంచి ఈ మందకృష్ణ ఆర్ఎస్ మందయ్య అనేటటువంటి అతను మనల్ని అనేక రకాలుగా దూషించి దుర్భాషలాడి నానా విధాలుగా మాలల సైకోలు, స్వార్థపరులు, మరి మనువాదులు అనే అనేక రకాలుగా మనల్ని మాట్లాడి మరి దూషించి దుమ్మెత్తిపోసినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇతను బీజేపీ పార్టీకి ఒక తొత్తుగా మారి ఈ బీజేపీ పార్టీని పట్టుకొని మాదిగల్ని విడదీసి వర్గీకరణ చేయడం జరిగింది. అది అంతటితో ఆగితే ఆ తర్వాత ఇతన్ని పావుగా ఉపయోగించి ఈ బీజేపీ ప్రభుత్వము సుప్రీంకోర్టు చేత ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును మన ఇప్పించడం జరిగింది. దళితులు క్రైస్తవులకు మారితే మరి ఎస్సీ హోదా రద్దు అని చెప్పి ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పు ఇప్పించింది. ఇది ఒక్క విషయం మీరు గమనించండి. ఈ ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో వాస్తవంగా 80% మాదిగులు చర్చిలకు ప్రార్థనలకు వెళ్తుంటే కేవలం 20% మాత్రమే మా మాలలో చర్చిలకు ప్రార్థనకు వెళ్తారు. ఈ మాదిగులు తిరగబడి మందయ్య మీదకి పోయే టైం కూడా దగ్గరకు వచ్చింది, మీరు చూస్తా ఉండండి మనం. అయితే ఇక్కడ బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతుగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటున్నటువంటి వ్యక్తి మందయ్య అంటే మందకృష్ణ. అయితే ఇది ఇలా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఐఏఎస్గా, ఐపీఎస్గా, ఐఆర్ఎస్గా, మరి రిటైర్డ్ జడ్జీలుగా, ఆ తర్వాత అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద హోదాల్లో మా రిజర్వేషన్ కోటాలలో మరి మీరు ఉద్యోగాలు చేసి కోట్లు గడించుకొని ఈరోజు రిటైర్డ్ అయ్యి ఇంటి దగ్గర ఉంటూ ఏమి తోచక సోషల్ మీడియాలో జాతిని ఉద్ధరించడానికి ఏదో మాట్లాడినట్టు కొంతమంది 4-5 మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాని వేదిక చేసుకొని. అయితే జాతి కోసం ఈ 4-5 ఎప్పుడైనా ఎక్కడైనా ఒక స్టేజ్ మీద 10 లక్షలు ఖర్చు పెట్టి మరి జాతి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము, జాతి కోసం కోర్టుకెళ్ళాము, జాతి కోసం ఇది చేస్తున్నామని చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఈ కోట్లు 100 కోట్లు గడించుకొని కొంతమంది ఈ డబ్బును మరి బయట పెట్టకుండా, ఈ డబ్బు బయటపడకుండా ఉండటానికి ఒక పబ్లిక్ వ్యక్తి కావాలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మరి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి మందకృష్ణ కాబట్టి ఈ మందకృష్ణతో చేతులు కలిపితే మనం అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బు బయటకు రాకుండా ఉంటుందని కొంతమంది అనుకుంటే, కొంతమంది గత ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి కేసులు ఉండి ఇప్పుడు రిమాండ్కి వెళ్ళేటటువంటి స్టేజీలో నా కేసును మాఫీ చేసుకోవచ్చు ఈ మందకృష్ణతో చేతులు కలుపుతాను మరికొంతమంది నా కొడుక్కి సీటు కావాలని నెక్స్ట్ ఏ పార్టీలైనా మరికొంతమంది అనుకుంటే, మరికొంతమంది ఈసారి జరిగే ఎలక్షన్లో నాకు పార్లమెంట్ సీటు మరి ఎమ్మెల్యే సీటు కావాలని ఇంకొక ఆయన అనుకుంటే, ఈ విధంగా మన జాతిలో ఉన్నటువంటి మరి కుహా మేధావులైనటువంటి వారు 5-6 ఏమనుకుంటున్నారంటే, ఈ మందయ్యతో చేతులు కలిపితే నా కేసులు మాఫీ అయిపోతాయి, నేను అక్రమంగా సంపాదించినటువంటి డబ్బును మరి ఎవరో ఏలెత్తు చూపరో, మరి మా కొడుకు భవిష్యత్తు కావాలా, నాకు రేపు రాజకీయాల్లో మనుగడ కావాలని చెప్పి తిరుగుతున్నారు తప్ప జాతి కోసం కాదు వీళ్ళు. కాబట్టి ఈ మందయ్యతోటి కలిసి పోరాటం చేయాలనుకునే వాళ్ళు, కలిసి ఉద్యమం చేయాలనుకునే వారు, కలిసిమెలిసి నడవాలనుకునేటటువంటి వారు మన జాతి ద్రోహులుగా పరిగణించాలా. వీరు జాతి స్వార్థం కోసం, తమ స్వలాభం కోసం, తమ సొంత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారు తప్ప జాతిని ఉద్దేశించి ఏ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఆలోచన వీళ్ళకి లేదు 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 లేదు. దీని మీద రేపు 5వ తేదీ గుంటూరులో మరి దళిత గలమంట, అంటే దళితులు మరి క్రైస్తవులకు పోతే ఎస్సీ హోదా రద్దు అనే దాని మీద ఎస్సీ హోదా కల్పించాలని ఆ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎవరెవరు ఫోటోలు వేసారో, ఎవరెవరు పాల్గొంటున్నారో అని. దీని మీదట డాక్టర్ చార్వాక్ గారు ఈరోజు బాపట్ల ఒక నిరసన కార్యక్రమాన్ని మాట్లాడి ఈ దళిత ద్రోహులు, మాల ద్రోహులు మరి మన జాతిలో ఉన్నటువంటి తన స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ నా పక్కే ఉన్నారని ఒక ఆయన అనుకుంటే, మాలలందరూ నా పక్క ఉన్నారు ఇంకొక ఆయన అనుకుంటే, ఈ విధంగా స్వార్థపూరిత వ్యవహారంతో నడుగుతున్న ఈ 5-6 యొక్క మరి పనితీరును బట్టబయలు చేసినటువంటి చార్వాక్ గారు, నేను ఇప్పుడు గతంలో మొన్న ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఈ 5-6 మాల జాతి ద్రోహులు మన జాతిని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో ఏదో అవాక్కులు చవాక్కులు మాట్లాడుతూ మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మాలందరూ నా వైపు ఉన్నారని చెప్పి ఏదో ప్రగల్భాలు చెప్పుకుంటున్నారు తప్ప జాతి కోసం ఉపయోగపడే వాళ్ళు కాదు.
వీరు పెట్టేటటువంటి కార్యక్రమానికి ఎవరు పోకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను.